వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 47. డాడీ, ఏంటి దేవ్, డాక్టర్తో మాట్లాడేశాను. 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు కూడా వస్తావుగా? వస్తాను, మీరు ఇవేం ఆలోచించకండి. నాన్న, దేవ్ నీతో కొంచెం మాట్లాడాలి. ఏదైనా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రేపటి వరకు ఆగండి, అన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్తాను. సరే అనక తప్పదు వశిష్ఠ గారికి. ఆయన వంక ఒకసారి చూసి మహేజ గారి దగ్గరకు వెళ్తాడు విరాజ్. రాహుల్తో మాట్లాడుతున్న ఆవిడని చూసి చిన్నగా నవ్వి, అమ్మా ఇంటికి వెళ్దాం అన్నావుగా, వెళ్ళిపోదాం. నిజంగానా దేవ్ అని మెరిసే కళ్ళతో అంటున్న మహేష్ గారు చేయి పట్టుకొని, అవునమ్మా, నువ్వు అడిగావు కదా ఇక్కడ సఫికేటింగ్ గా ఉందని. అందుకే ఇంట్లో కంప్లీట్ బెడ్ రెస్ట్, అలాగే మీకోసం 2 నర్సులను కూడా అపాయింట్ చేశాను. మళ్ళీ వాళ్ళెందుకు నాన్న, నేను డాడీ జాగ్రత్తగా ఉంటాం. మిమ్మల్ని నేను నమ్మలేను, అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటాను అని గట్టిగా చెప్పి రాహుల్తో కలిసి బయటకు వెళ్ళిపోతాడు. రే బావా, ఏంటి ఇంత అర్జెంటుగా ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నావు? ఇందాక నువ్వు చెప్పిన మనిషి గురించా? ఛ, వాడు నా ముందు జుజువి, కానీ అంతకంటే రాక్షసమైన 2 ఈవిల్స్ కి బలవ్వకూడదు అంటే తను ఇంట్లో సేఫ్ గా ఉండాలి. అంటే నువ్వు మాట్లాడుతుంది? ఎస్, వాళ్లే. ఏంటి, వాళ్ళు విహా కోసం వెతుకుతున్నారా? ఎందుకు? ఆడవాళ్ళంటే ఉన్న పిచ్చి ఆ మృగాలను ఏమైనా చేయిస్తుంది. మై గాడ్, ఈ విషయం విహాకు తెలుసా? తెలీదు, దానికి అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే ముందు అమ్మా నాన్నల్ని ఇంట్లోకి సేఫ్ గా పంపాక నా ఆట మొదలు పెడతాను. ఒక్కొక్కళ్ళకి నార్మల్ పనిష్మెంట్ కాదు, వాళ్ళు చేసిన దానికి రిటర్న్ గా బోనస్ పనిష్మెంట్ కూడా ఉండాలి రవిరాజ్. ఇన్నాళ్ళు నీ మీద హంతకుడు అన్న నిందుతో పాటు తను అనుభవించిన నరకానికి బదులు తీర్చుకోవాలి అని కసిగా అంటున్న రాహుల్ మాటలకి ఒక డేంజరస్ స్మైల్ వస్తుంది విరాజ్ ఫేస్ లో. అన్ని కరెక్ట్ గా జరగాలంటే మన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండాలి. నేను ఎవరిని పోగొట్టుకోవాలి అనుకోవడం లేదు. పద అని డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వెళ్ళిపోతాడు. బావా, ఏంటి ఇలా తీసుకొచ్చేసావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని భయంగా అంటున్న సౌమిత మాటలకి ఆమె పెదవుల మీద వేలు పెట్టి, ఎవరు చూస్తారు సౌమి, నువ్వు నేనే కదా ఇక్కడ ఉంది అని హస్కీ వాయిస్ తో అడుగుతాడు వినయ్. అతని మాటల్లో తేడాకి సిగ్గుతో తలదించుకుంటుంది సౌమిత. మరీ భూమిలోకి వెళ్ళిపోకు, ఇక్కడ ఏం జరగట్లేదు అని చురక వేస్తాడు. చిరు కోపంగా అతని వంక చూసి, అత్తయ్య ముందు ఇలా తీసుకొచ్చావు, ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నీ ఇబ్బంది నేను పోగొడతాను. చెప్పు, ఎక్కడ ఉంది ఆ ఇబ్బంది అని బుగ్గల మీద చేత్తో నిమురుతూ. ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా హాట్ గా ఉన్నావు సౌమి, ఇలా అయితే పిల్లాడు అల్లాడిపోతాడు అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. వినయ్ అలా నడుము పట్టుకోగానే నోట్లో మాట రాకుండా ఉండిపోతుంది సౌమిత. ఓయ్, ఏమైంది? వినయ్ మాటలకి తేరుకొని, చే చేయి బావా అంటుంది. బావుంది కదే, కంఫర్ట్ గా స్ట్రెస్ బాల్ కన్నా మెత్తగా అని నడుము నొక్కగానే ఆవ నడుస్తుంది. షరవకు, ఎవరైనా వింటే ఇప్పుడే మన పెళ్లి చేసేస్తారు. మరి అలా చేస్తే నొప్పి రాదా అని అలకగా అంటున్న సౌమిత మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. మొదటి ఎంగిలి ముద్దుతో నడుమును నలిపేస్తూ పెదవులు కొరికేస్తున్న వినయ్కి సౌమిత షాక్ తో నీలుకుపోయిందని తెలిసి ఆమె వీపు దగ్గర ఉన్న జిప్ కొంచెం కిందకి లాగి మెల్లిగా తన చేయి డ్రెస్ లోపల పెట్టగానే షాక్ నుండి తేరుకొని దూరం జరగాలని చూస్తున్న సౌమితని ఇంకా దగ్గరకు లాక్కొని ముద్దుని కంటిన్యూ చేస్తాడు. సౌమితలో రియాక్షన్ లేకపోవడంతో తనకి ఇష్టం లేదేమో అని ఆమెను వదిలి బ్యాగ్ జిప్ వేశాక జారిపోయిన దుప్పట్ట ఆమె భుజం మీద వేసి సారీ అని చెప్పి వెళ్ళబోతాడు. వినయ్ సారీ చెప్పగానే అతని చేయి పట్టుకొని ఆపేస్తుంది. ఏంటి అన్నట్టు చూస్తున్న వినయ్ దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదవులు కలిపేస్తుంది సౌమిత. వినయ్ ముద్దు పెట్టినప్పుడు షాక్ లో ఉన్న ఆమె సారీ చెప్పగానే కోపం తన్నుకుంటూ రావడంతో వినయ్ పెదాలకు కస్తీరా బొక్కలు పెడుతుంది. ఆమె ఉక్రోషానికి ఇంకా అతుక్కుంటాడు వినయ్. మెల్లిగా ఇద్దరు పెదవులు వేరు చేసి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ గట్టిగా హక్ చేసుకుంటారు. బావా, ఐ లవ్ యూ. లైక్ ఉంది, లవ్ గా మారడానికి టైం పడుతుంది మరదలు.
మూతులు జుర్రేస్తూ లవ్కి టైం పడుతుందా ఏంట్రా పిట్ట పరిగ మొహవాడ. రాహుల్ వాయిస్ కి ఉలిక్కిపడి దూరం జరుగుతారు వినయ్ సౌమిత. వాయిస్ వచ్చిన వైపు చూసిన వినయ్కి రాహుల్ అటువైపు తిరిగి కనిపిస్తాడు. హే ఎవడ్రా నువ్వు అని దగ్గరకు వెళ్ళిన వినయ్ ఒక్కడి పీకుతాడు విరాంజ్. అబ్బా అని పక్కకు చూసిన వినయ్కి విరాంజ్ కోపంగా చూడడంతో దొరికిపోయిన దొంగల 32 పళ్ళు బయటపెట్టి హిహిహి అన్నయ్య అది అని నసుగుతున్న వినయ్ షర్ట్ కాలర్ పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు విరాంజ్. పెదబావను చూడగానే సౌమిత జంప్ అయితే విరాంజ్ చేతిలో 2 గట్టి దెబ్బలు గిఫ్ట్ గా వస్తాయి వినయ్కి. అబ్బా అన్నయ్య ప్లీజ్ కొట్టకు. ఇడియట్ ఏదైనా 4 గోడల మధ్య చూసుకోవాల్సింది పోయి అందరూ తిరిగే ప్లేస్ లో అది కూడా హాస్పిటల్లో పెడతావా అని దుకాణం. అది అన్నయ్య ఏదో వీక్ మూమెంట్ అని ఈగిలిస్తున్న వినయ్ వంక కొట్టేలా చూస్తాడు విరాజ్. సారీ అన్నయ్య ఇంకెప్పుడు ఇలా చేయను. ఏదైనా 4 గోడల మధ్యలోనే చేస్తాను. అవ్వా అవ్వా పెళ్ళకుండా ఎన్ని ముద్దులు హగ్గుల్లో మునిగి తేల్తావురా బంకమట్టి మొహవాడ. రాహుల్ వెక్కిరింతకి విరాంజ్ కోపంగా చూస్తే వినయ్ చంపేసేలా చూస్తాడు. వినయ్ ఏదో అనేలోపు రే విన్ని వెళ్ళి అమ్మని తీసుకురా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అయిపోయాయి అని చెప్పి విరాంజ్ వెళ్ళిపోతాడు. నీకుందిరా అన్నట్టు రాహుల్కి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు వినయ్. అన్నా తమ్ముడు ఎక్కడా తగ్గట్లేదు. పాపం అనుకుని రాహుల్ కూడా విరాంజ్ దగ్గరకు వెళ్తాడు. ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో వశిష్ఠ గారిని మహేష్ గారిని ఇంటికి చేరుస్తాడు విరాంజ్. విశాలాక్షి గారు దిష్టి తీసి లోపలికి దారి ఇచ్చాక అందరూ హాల్లో సెటిల్ అవుతారు. డాడీ ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టద్దు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేశాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మమ్మీ మీరు రూమ్ కి వెళ్ళండి అని నర్స్ కి సైగ చేస్తాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక అమ్మ గ్రాని ఎక్కడా అని అడుగుతాడు. మనసు బాలేదని గుడికి వెళ్ళారు నాన్న అంటారు విశాలగా. విశాలవ గారి వంక ఒకసారి చూసి తన గదికి వెళ్తాడు విరాజ్. చరణ్ స్నానం చేసి బయటకు వచ్చేసరికి బట్టలు సర్దుతుంది స్వర్ణిత. బంగారం ఎక్కడికి బ్యాగ్ సర్దుతున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆమెలో మౌనం. అరే నిన్నే అడుగుతుంది చెప్పవే. చురుగ్గా చూస్తుంది స్వర్ణిత. ఏమైంది ఎందుకలా కొట్టేలా చూస్తావు ఎక్కడికి అన్నాను అది కూడా తప్పేనా. చరణ్ కి ఏదో మెసేజ్ చేసి సైలెంట్ గా బాబుని కూడా రెడీ చేస్తుంది. తనకి స్వర్ణతకి ఢిల్లీ వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అని అర్థమే షాక్ తో ఫ్రీజ్ అయిపోతాడు చరణ్. అతని చేతిలో మొబైల్ లాక్కొని రెడీ అయితే స్టార్ట్ అవుదామని చెప్తుంది. చరణ్ ఏదో మాట్లాడబోయేలోపు చరణ్ ఫోన్ నేలకేసి కొట్టి ఎన్నిసార్లు నన్ను ఆపాలని చూస్తావు చెర్రి. కొంచెం కూడా నీకు నా బాధ అర్థం కావడం లేదా అని గయ్యమంటుంది. అది కాదు బంగారం. ఆపు అన్నట్టు చేయి చూపించి నువ్వు వస్తావా నన్ను వెళ్ళమంటావా అని అడుగుతుంది. స్వర్ణిత వినదని అర్థమయ్యాక ప్రాణం పోయినా ఫోన్ వంక దీనంగా చూసి డ్రెస్ వేసుకుని భార్యతో కలిసి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతాడు చరణ్. చేతిలో ఫోన్ లేక విరాజ్ కి విషయం ఎలా చెప్పాలా అని ఆ టెన్షన్ తో మైండ్ పనిచేయదు చెర్రి బాబుకి. బంగారం ఏంటి ఒకసారి ఫోన్ ఇస్తావా. దేవుకేనా. ఇదిగో అని మొబైల్ ఇస్తుంది. అమ్మయ్య అనుకుని విరాజ్ కాల్ చేస్తాడు కానీ అదే టైంలో అందరూ హాల్లో సమావేశం అవడంతో ఫోన్ తన కారులో వదిలేస్తాడు విరాజ్. ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయని విరాజ్ తీరుకి చరణ్ కి ఢిల్లీకి వెళ్ళక తప్పదు అని ఈజీగా అర్థమవుతుంది. అయిపోయిందా. ఇదిగో అని ఫోన్ స్వర్ణతకి ఇచ్చి ఆమెతో కలిసి ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఎలా అయినా దేవుతో ఒక్కసారి మాట్లాడితే చాలు అన్న తపన స్వర్ణితది అయితే ఆమెను చంపడానికి ఒక నక్క ఎదురు చూస్తుంది అన్న టెన్షన్ చరణ్. ఇప్పుడు స్వర్ణిత ఎవరి కళ్ళల్లో పడినా ఆమె ప్రాణాలతో వదలరు అని లోపల భయాన్ని బయటకు కనిపించకుండా విరాన్స్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాడు చరణ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ విష్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. కొంచెం టైం ఇవ్వండి.